India. You know, I love Indian culture very much. Especially the girls. Looking traditional, cooking professional. And coming to charu, ulva charu, sala charu, papu charu, majigi charu, ila cheppukuntu pode uppayaru. Like they say, a journey to a man's heart is through the stomach. అంటే ఒక అబ్బాయిని పడగొట్టాలంటే కొట్టాల్సింది గుండె మీదే కాదు, కడుపు మీద. ఏమంటావు బ్రో? ఏంటి మాట్లాడలేదు? ఎక్కినప్పటి నుంచి వాగుతున్నాను కదా బ్రో, చెప్పేవి మాటలు అనిపించట్లేదా? ఏంటి కోపమా? మరి రాదా? ఏ పల్లవి? మీ అబ్బాయిలందరూ పల్లవి, నేను అందరూ అబ్బాయి లాంటి వాడిని కాదు. ఐఎమ్ డిఫరెంట్. అంటే ఏంటి నీ ఉద్దేశం? నాకు అర్థం కావట్లా. నీకు అర్థం కావాల్సిన అవసరం లేదు, నాకు పల్లవికి అర్థమైతే చాలు. నువ్వు డ్రైవ్ చేయి. ఏమర్థం అవ్వరా నీకు? ముద్దు మీద ఉన్న ఇంట్రెస్ట్ పెళ్లి మీద ఉండదు. ముద్దేంటి? సడన్ గా ఇలాంటి ఏదో తీసుకొచ్చి పెళ్లి అంటే నువ్వేం చేస్తున్నావురా? ఏదేవా, ఇట్స్ ఓకే. వీటికి ముద్దు పెట్టాడా? ఈ యదవని ఎవరు తీసుకొచ్చారు? నేనా మీ అక్క? మా అక్కనేమనుకో, ఇందులో మా అక్క తప్పేంటి? తప్పు ఒప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. అయినా పెళ్లి కొడుకు బానే ఉన్నాడులే, చేసుకో. అంటే మన మధ్య జరిగిందంత అబద్ధమా? అబద్ధమో నిజమో డిస్కషన్ తర్వాత ముందు నాకు నిజం చెప్పు. వాడు నీకు ముద్దు పెట్టాడా లేదా నాకు తెలియాలి. ప్లేస్ చూపిస్తా అని చెప్పి నా ప్లేసే మారుస్తారా? చెప్తా మీ సంగతి, నందు దగ్గర తెలుస్తా. చెప్తారా రే మళ్ళీనా? ఎంత పని చేసావు బాస్, చంపేశావు గాడిని. ప్లీజ్ టెన్షన్ పెట్టకు బాస్, నేనేం చేశాను? ఇదే యూఎస్ లో అయితే ఈ పాటికి పోలీసు వచ్చేవారు. ఇక్కడ అంతే, అటు చూడు. అది జిడెంట్ కాప్. నువ్వు యుఎస్ అని తెలిసిపోయింది అనుకుంటా, ఇంకా నేను ఆ దేవుడే కాపాడాలి. ఎవరు చేసింది పని? ఈయనే సార్ డ్రైవ్ చేసింది. నువ్వేనా సార్? వీడి మీద మర్డర్ కేసు బుక్ చేసి యాక్చువల్ కాదు సార్, వాడే కార్కి తెలిసి పడిపోయారు సార్. కాబట్టి వీళ్ళు అడగండి. మాకేం తెలుసు బాస్, మేము వేరే పనిలో ఉన్నాం. ఏ పని? నాకు కర్మ పని సార్. నీ కర్మే, ఇంకా చూస్తారండి. ఆగండి. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. చూసాను, నేను చెప్పాను కదా సార్. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. ఈసారి తప్పేమి లేదు, తప్పంతా నాదే. దొబ్బింది. నేను అర్థం కాలేదా? వీడి మైండ్ మొత్తం దొబ్బింది. ఇది చాలా పెద్ద క్రిమినల్ కేసు, తెలుసా నీకు? హలో, కానిస్టేబుల్ హనుమంతు స్పీకింగ్ సార్. ఏంటయ్యా, ఏం జరిగింది? ఊరి చోరు ఒకడు మన సైంటిస్ట్ ను గుద్దేశాడు సార్. సైంటిస్టా? ఈ వయసులోనా? అందుకే కదా గోల్డ్ మెడల్ ఇచ్చారు. ఆ గోల్డ్ అంటే గోల్డ్ కాదు, పైన పోతే లోపల ఏముండదు, అంతా డొల్లే. సార్ మీ తప్పేమి లేదు, తప్పంతా నాదే. అదే మెంటలీ డెడ్ సార్. గుద్దింది ఎవరు? ఇతను ఎన్ఆర్ఐ సార్. ఒక నిమిషం, పాస్పోర్ట్ కూడా ఉంది చూడండి. అవును సార్, ఎన్ఆర్ఐ. అయితే ఆ పాస్పోర్ట్ సీజ్ చేసి రేపు పొద్దున్న స్టేషన్ రమ్మని చెప్పండి. రేపు స్టేషన్ లో చెప్తాను ఈ పని. నువ్వు అయిపోయావు. నువ్వేం భయపడకు బాస్, మా అన్నయ్య మోస్ట్ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్. కేసు కొట్టించేసి నీ పాస్పోర్ట్ నీకు ఇప్పించేస్తా. థ్యాంక్స్ బ్రో. రేపు పొద్దున్నే ఫస్ట్ నైట్కి వెళ్ళిపోతా. అలా కుదరదు, నువ్వు బయటపడాలంటే పెళ్ళయ్యే వరకు ఉండి నేను చెప్పించేయాలి. ఏయ్ చెప్తాను. వాట్ ఏ లైఫ్. ఏంటండి? నా పేరు రాజారావు, ఎదురింటి బాబాయిని. చెప్తున్నా, నీ వెనకాల అమ్మాయి అబ్బాయి ఇద్దరు పూసుకుని రాసుకుంటున్నారు. ఇదంతా నథింగ్ అండి. అమెరికాలో అయితే అబ్బాయి. అమెరికా ఓకేలే. నేను చెప్పింది ఎవరో అమ్మాయి అయితే పర్వాలేదు, పెళ్లి కూతురు. కొన్ని రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇలా చేయటం తప్పు కాదా? పెళ్లి కుదిరిన తర్వాత రాసుకుంటుంది, పూసుకుంటుంది. అయినా పెళ్లికి ముందు ముద్దు ముచ్చడం చాలా బాగుంటుంది తెలుసా? ఓహో, పాపా నాన్న. పాపా, ఏంటి నాన్న పిలిచారు? ఇది నా కూతురు. దీనికి పెళ్లి కుదిరింది అనుకో. కంగ్రాచులేషన్. థ్యాంక్స్ అండి. ఇది వేరే అబ్బాయితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంది అనుకో. ఏంటి? పెళ్లి కుదిరిన కూతురు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఆపకుండా ఊరంతా చెప్పుకుని తిరుగుతారా? అసలు మీరు కళ తండ్రినా? ఆయన నీకు బుద్ధుండాలి కదమ్మా. బంగారం లాంటి తండ్రిని బాధపెడతావా? సారీ చెప్పు. అబ్బో దేవేంద్ర బాబు, వీడికి మ్యాటర్ అర్థం కాలేదు కానీ వీడి లోపల మంచి ఫైర్ ఉంది, దాన్ని మనం వాడుకోవాలి. వీడికి మనం చెప్పటం కంటే విజువల్ గా చూపిస్తే బెటర్. సారీ నాన్న. ఇదేంటి సారీ చెప్తుంది? కొంపదీసి వేరే మ్యాటర్ ఉందా ఏంటి? ఓహో, పల్లు, వాడన్న మాటలేం పట్టించుకోకు. అమెరికా నుంచి వచ్చాడుగా, స్పీడ్ గానే ఉంటాడు. అయినా నువ్వు చేసుకోబోయేవాడేగా. అలాగే అక్క. పిలిచావా నందు? రా గణేష్, వీటిలోంచి పల్లుకి పెళ్లి చీర నువ్వే సెలెక్ట్ చేయాలి. ఇదిలా ఉంది.
ఆ చీర అంటే ఎలా ఉంది బాస్? చిచి వాడిని అడుగుతావేంటి? వాడికి అసలు టేస్టే లేదు. అవును నువ్వు చెప్పు గణేష్, ఎలా ఉంది? ఆ, అస్సలు బాగాలేదు. అసలు బాలేదు ఇది బాస్. సూట్ అవదు. చూడదు అసలు చూడగలదు. ఇదిలా ఉంది గణేష్. నీ మొహంలా ఉంది. నా మొహం లా ఉంది. నీ మొహానికే బంగారం. ఏమే ఏదో మ్యాచింగ్ చూసుకుని ఈ చీర కట్టుకునిరా. ఓయ్, నేను కరెక్ట్ గా చెప్పాను బాస్. నా టేస్ట్ ఎలా ఇచ్చింది నన్నేం చెప్పంటారు? చీర బాగా పోవాలి. నీ పాస్పోర్ట్, ఆ లైసెన్స్, ఆ పోలీస్ కేసు. స్కేరీ బాస్. నా మొహం అలా ఉంటుందా? పల్లవి ఈ చీర కట్టుకున్నా బాగుంటుంది బాస్. మా అమ్మాయి వచ్చిందేమని వచ్చా. చూడలేదండి. ఎక్కడున్నాడు ఈడు? ఈ ఇన్సిడెంట్ రా బాబు. వెళ్ళిపోయాడా? ఎక్కడికి సార్? రావయ్యా, చెప్తా. వెళ్ళు వెళ్ళు ఎక్కడికి సార్? వెళ్ళి చూడు. ఆ రియాక్షన్ కోసం ఎన్నాళ్ళు ప్రయత్నం చేశా. ఇట్స్ డిజాస్టర్స్. ప్లీజ్ నన్ను పొగడదు. ఇంత దారుణం జరుగుతుంది ఒక తండ్రిగా ఎలా ఊరుకున్నారు సార్? నేను తండ్రినేనయ్యా, కానీ మొదటగా ఒక హ్యూమన్ బీయింగ్ ని. యు గ్రేట్ సార్. అందుకే మా అమ్మాయిని పెళ్లి చేసుకో. మీకు రెండో కూతురుందా? రెండో కూతురేంటి? ఒక కూతురేనయ్యా, ఇందాక పరిచయం చేశానుగా ఆ అమ్మాయే. ఆ అమ్మాయా? ఆ, చిచ్చి. చూడండి నా కూతురుతో కూడా విన్యాసాలు మొదలు పెట్టావరా? నీ అమ్మ కడుపు మాడ. చేసిరా బాబు. ఏంటి నాన్న 6 అడుగులు గోని 4 అడుగులు నువ్వు దూకేసావా? ఏంటి నేను వచ్చిన ఎమోషన్ అర్థం చేసుకోకుండా అడుగు లెక్క పెడుతున్నావా? అయినా వాడితో నీకు పని అంటే వెళ్ళి లోపలికెళ్ళు, వెళ్ళి లోపలికెళ్ళు. యూస్లెస్ ఫెలో. అమ్మా ప్రమోషన్ వచ్చింది కదా అని పళ్ళబుట్టతో వెళ్లి పలకరించి రావడానికి వాడు నా బంధువేం కాదురా. చిన్న జలక్ ఇవ్వడానికి వెళ్ళా. ఇంకా సేపట్లో బుమ్.